ఏ పార్టీ గెలిస్తే లాభమో ప్రజలు ఆలోచించాలన్నారు సీఎం కేసీఆర్. ఇప్పుడు తెలంగాణలో మంచినీళ్ల సమస్య, కరెంటు సమస్య లేదన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ ఒత్తిడి తీసుకొచ్చినా తాము అంగీకరించలేదన్నారు కేసీఆర్. ధరణి వచ్చాక భూములు సేఫ్ గా ఉన్నాయని, కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టులు తీసేస్తారని అన్నారు కేసీఆర్. ధర్మపురిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు కేసీఆర్. కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారు. ఇటీవలే తెలంగాణ టీడీపీకి రాజీనామా చేశారు కాసాని. కాంగ్రెస్ తో పొత్తుకు బై బై చెప్పింది సిపిఎం. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించింది. భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, మదిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడెంలలో ఒంటరిగా పోటీ చేస్తారు. నల్గొండ, నకిరేకల్, భువనగిరి, హుజూర్ నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. అయితే ఈ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారు అన్న పేర్లు మాత్రం ఇంకా ప్రకటించలేదు. తమతో పొత్తొద్దని కాంగ్రెస్ భావిస్తున్నట్లుందన్నారు తమ్మినేని. తమకు ఇస్తామన్న సీట్లు ఇవ్వలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట మార్చారన్నారు. కాంగ్రెస్ వైఖరి ఎంతో బాధించిందని, ఇంత అవమానకరంగా పొత్తులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు తమ్మినేని. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్. తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఇండియా పప్పు రాహుల్ గాంధీ. వీళ్ళిద్దరూ కలిసి కాళేశ్వరం వెళ్లారని, బ్రిడ్జి కూలిపోతుందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ జనాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు కేటీఆర్. రాహుల్ గాంధీ కాళేశ్వరం పర్యటన కేవలం రాజకీయ స్వలాభం కోసం కాదన్నారు రేణుకా చౌదరి. దొంగ విత్తనాల మూలంగా 8,000 మంది రైతు కుటుంబాలు నాశనమైతే కేసీఆర్ నోరు మెదపలేదన్నారు. కౌలు రైతుని ఈ ప్రభుత్వం మర్చిపోయిందన్నారు రేణుకా చౌదరి. కాంగ్రెస్ మాత్రం కౌలు రైతులను దృష్టిలో ఉంచుకుందన్నారు. మంత్రి తలసాని ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని టకారా బస్తీలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటికి వెళ్లారు తలసాని శ్రీనివాస్ యాదవ్. తమకు మద్దతు తెలపాలని కోరారు. నిర్మల్ జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఖానాపూర్ టికెట్ దక్కకపోవడంతో బీజేపీకి పెంపి జెడ్పీటీసీ రాజీనామా చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు పెంపి జెడ్పీటీసీ జానుభాయ్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ నెల 9న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు సండ్ర వెంకట వీరయ్య. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రచార రథాన్ని అన్ని హంగులతో సిద్ధం చేశారు. ఈ వాహనానికి ఎమ్మెల్యే సండ్ర కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకి కొత్తగూడెం టికెట్ ఇవ్వద్దంటూ సిపిఐ కార్యకర్తలు, కౌన్సిలర్లు సమావేశం నిర్వహించారు. కొత్తగూడెం సీటును బీసీకి చెందిన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషాకి కేటాయించాలని తీర్మానం చేశారు. జనసేన బీజేపీ పొత్తు అంశంపై రచ్చ మొదలైపోయింది. నాగర్ కర్నూలు టికెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరగడంతో హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం దగ్గర నిరసనకు దిగారు దిలీప్ ఆచారి, ఆయన అనుచరులు. జనసేన వద్దు, బీజేపీనే ముద్దు అని నినాదాలు చేశారు. జనసేన అసలు తెలంగాణలో లేదని, అలాంటప్పుడు టికెట్ ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో రేపు జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పరిశీలించారు. ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. దాదాపు 70,000 మందితో భారీ బహిరంగ సభ ఉంటుందంటున్నారు. కరీంనగర్ జిల్లా వంతడుపుల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున. ఈటెల రాజేందర్ కి తప్ప వేరే పార్టీకి ఓటేసే ప్రసక్తే లేదని ఇక్కడి ప్రజలు అంటున్నారని జమున తెలిపారు. కష్టసుఖాల్లో ఆదుకున్న ఈటెలకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని తెలిపారు. 2 చోట్ల పోటీ చేస్తానన్న ఈటెలకు 2 ప్రాంతాలు 2 కళ్ల లాంటివి అన్నారు జమున. మహబూబ్ నగర్ జిల్లాలో షేర్ బ్యాన్ తో దేవరకద్ర బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డి వినూత్న ప్రచారం నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డిని కాపీ కొడుతూ షేర్ బ్యాన్ డైలాగ్ తో హుషారెత్తించారు. అప్పట్లుండే తెలంగాణ ఇప్పటి ఎట్లుంది అంటూ తెలంగాణ అంటూ తీర్మాన్ స్టెప్పులతో కార్యకర్తల్లో జోష్ నింపారు ఎమ్మెల్యే అభ్యర్థి. సీఎం కేసీఆర్ తన గురించి చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే రాజకీయ నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారన్నారు పొంగులేటి. ఖమ్మంలో తుమ్మల తరపున ప్రచారంలో పొంగులేటి పాల్గొన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణ సీఎం ఏపీ రోడ్ల గురించి మాట్లాడుతున్నారని, అయితే అక్కడి రోడ్లు ఎలా ఉన్నాయో అక్కడి ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణలో కలిపిన పోలవరం ముంపు గ్రామాల్లోని 7 మండలాల ప్రజలు ఏపీలోకి వస్తామంటున్నారని తెలిపారు సజ్జల. ఈ మండలాల్లో ప్రజలు ఏపీకి ఎందుకు వస్తామని చెబుతున్నారో కేసీఆర్ గ్రహించాలన్నారు. తెలంగాణలో ప్రచారాన్ని ఉధృతం చేయాలని భావిస్తోంది బీజేపీ. అందులో భాగంగా ఈ నెల 7, 11 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. ఈ నెల 7న హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించబోతున్న బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని హాజరు కాబోతున్నారు. అలాగే 11వ తేదీన జరిగే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు కూడా ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు ప్రధాని మోదీ. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేశారు. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 గా పీతల సుజాత, A2 గా చంద్రబాబు, A3 గా చింతమనేని ప్రభాకర్, A4 గా దేవినేని ఉమా ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని ఫిర్యాదు చేసింది ఏపీఎండీసీ. మాజీ మంత్రి గంటా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు మంత్రి బుగ్గన. టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పును కూడా మాకు అంటగట్టడం అన్యాయమన్నారు. 2023 సెప్టెంబర్ వరకు 4,50,000 కోట్ల అప్పు ఏపీకి ఉందన్నారు. దీన్ని వైసీపీ వచ్చిన తర్వాత చేసిన అప్పుగా చెప్పడం దారుణమన్నారు బుగ్గన. కాగ్ నివేదికలో పేర్కొన్న అంశాల్ని యనమల వక్రీకరించారంటూ ఎదురుదాడి చేశారు. చిత్తూరులో వైసీపీ సామాజిక సాధికార యాత్ర జరిగింది. ఇందులో భాగంగా మేధావుల సదస్సు నిర్వహించారు. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి సూచనలు ఇవ్వాలని మేధావర్గాన్ని కోరారు వైసీపీ నేతలు. డిప్యూటీ సీఎంలు అంజాద్ బాషా, నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. మల్కాజ్గిరి అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డి తరపున ప్రచారం చేస్తున్నారు మంత్రి హరీష్ రావు. ఆనంద్బాగ్ నుంచి మల్కాజ్గిరి వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ చేపట్టిన రాజశ్యామల యాగం 2వ రోజు కొనసాగుతోంది. యాగంలో ఈ రోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహిస్తున్నారు. ఇందులో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్మాత్మానందేంద్ర స్వాములతో పాటు ఎంపీ సంతోష్ ఈ యాగ క్రతువును పర్యవేక్షిస్తున్నారు. కత్తిపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత దంపతులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మీద వైద్యుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభాకర్ రెడ్డి సతీమణి, కుటుంబ సభ్యులతో కవిత మాట్లాడి భరోసానిచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విద్యాశాఖ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ప్రచార రథాలను ప్రారంభించి వెళ్తుండగా బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద మంత్రి కాన్వాయ్ వాహన శ్రేణిని నిలిపివేసిన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. వాహనం దిగిన సబితా ఇంద్రారెడ్డి పోలీసులకు పూర్తిగా సహకరించారు. మంత్రి పర్సను కూడా పోలీసులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నాయకురాలు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిపై ఏకకాలంలో ఐటీ సోదాలు జరిగాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోడల్లుడు గిరిధర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు కొనసాగాయి. తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులతో బీజేపీకి సంబంధం లేదన్నారు కిషన్ రెడ్డి. ఐటీ అధికారులకున్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తారని, అందులో ఎవరి ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. తిరుపతిలోని రెడ్డి భవన్ లో కాంగ్రెస్ నేత పారిజాత నరసింహారెడ్డిని ప్రశ్నించారు ఐటీ అధికారులు. శ్రీవారి దర్శనం కోసం వచ్చి రెడ్డి భవన్ లో బస చేశారు పారిజాత నరసింహారెడ్డి. బడంగ్పేట్ కార్పొరేటర్ గా ఉన్న పారిజాత ఇంట్లో ఒకవైపు ఐటీ అధికారుల దాడులు కొనసాగాయి. అటు తిరుపతిలో పారిజాతను ప్రశ్నించారు అధికారులు. ప్రతిష్టాత్మక ఐసీఐడి 25వ అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యమిస్తూ ఉండడం ఎంతో గర్వంగా ఉందన్నారు ఏపీ సీఎం జగన్. విశాఖలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి ఆయన ప్రారంభించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి జనసేన కార్యాలయం దగ్గర రిలే నిరాహార దీక్షలు చేశారు. తమ పాదయాత్రల్ని అడ్డుకున్నందుకే రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామన్నారు జనసేన నేతలు. ఈ దీక్షలో జనసేన నేతలు బొర్రా వెంకట అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కరువు విలయతాండవం చేస్తోందన్నారు టీడీపీ నేత ధూళిపాళెం నరేంద్ర. 473 మండలాలు కరువుతో వెలువెల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఏపీలో ఇరిగేషన్, వ్యవసాయ శాఖలు చచ్చిపోయాయంటూ హాట్ కామెంట్స్ చేశారు ధూళిపాళ. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఘాట్ రోడ్లో 2 గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనంతగిరి మండలం హెయిర్పిన్ బెండ్ నంబర్ 3 దగ్గర రోడ్డు అడ్డంగా కర్రలతో ఉన్న లారీ ఆగిపోయింది. దీంతో 2 గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ దాడి ఘటనపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారణాయుధాలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. గంజాయి బ్యాచ్ ఆట కట్టించాలని కోరుతున్నారు స్థానికులు. అన్నమయ్య జిల్లా దేశెట్టిపల్లి పంట పొలాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అరటి, మామిడి పొలాల్లో బోరు పైపులను ధ్వంసం చేశాయి. దీంతో లక్షల రూపాయల పంట నష్టం జరిగింది. ఏనుగులు వరుస దాడులు చేయడంతో లబోదిబోమంటున్నారు రైతులు. కర్ణాటకలో అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చారు. మాజీ సీఎం యడ్యూరప్పతో వీరంతా భేటీ అయ్యారు. కొత్త అసెంబ్లీ కొలువుదీరి 6 నెలలైనా విపక్ష నేతలను ఎన్నిక జరగకపోవడంపై కాషాయ సభ్యులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. విపక్ష నేత ఎన్నిక జరగకపోతే బెళగావిలో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు కాబోమన్నారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారు అన్న వివాదంలో ఎథిక్స్ కమిటీ విచారణ నుంచి తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా వాకౌట్ చేశారు. రోత పుట్టించే ప్రశ్నలు అడిగారంటూ ఆమె నిప్పులు చెరిగారు. ఆమెతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డానిష్ అలీ వంటి విపక్ష ఎంపీలంతా ఈ విచారణను బహిష్కరించారు. మహువా మొయిత్రీ తమ కమిటీకి దర్యాప్తునకు సహకరించలేదని ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ సోన్కర్ విమర్శించారు. విపక్ష సభ్యులు కూడా ఆగ్రహంతో ఆరోపణలు చేశారని, ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అకస్మాత్తుగా వాకౌట్ చేశారని తప్పుపట్టారు ఆయన. కాంగ్రెస్ పార్టీకి కొత్త భాష్యం చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ అంటే కట్, కమిషన్, కరప్షన్ అని అభివర్ణించారు. కాంగ్రెస్ గుర్తైన హస్తం ఇప్పుడు ప్రజలతో కలిసి లేదని హర్యానాలోని కర్నాల్లో నిర్వహించిన అంత్యోదయ సమ్మేళనంలో మాట్లాడారు ఆయన. కాంగ్రెస్ కు బీహార్ సీఎం నితీష్ చురకలంటించారు. కాంగ్రెస్ ని బలోపేతం చేయడానికి తామందరం ప్రయత్నిస్తూ ఉంటే ఆ పార్టీకి దీనిపై ఆసక్తి లేదని పాట్నాలో జరిగిన సిపిఐ సభలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ చేసిందని, అందుకే ఇండియా కూటమి గురించి ఇప్పుడు పట్టించుకోవడం లేదని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. గడిచిన 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ అభివృద్ధి జరగలేదు, కానీ కాంగ్రెస్ నేతలు వారి బంధువుల ఆస్తుల అభివృద్ధి మాత్రం జరిగిందని ప్రధాని మోదీ విమర్శించారు. వారి బంగళాలు, కార్లు పెరిగాయని కాంకేర్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు స్కామ్ల సొమ్ముతో నిండిన కాంగ్రెస్ నేతల ఖజానాలు ఖాళీ అయిపోయాయన్నారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో జనాన్ని లూటీ చేశారన్నారు. లిఖా కేసులో ఈడీ విచారణకు హాజరు కానంటూ తెగేసి చెప్పి డుమ్మా కొట్టిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యప్రదేశ్లోని సింగ్రోలీలో ఎన్నికల ప్రచారం చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి ప్రచారం చేశారు. కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసేందుకు రాజకీయంగా కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారంటూ బీజేపీ నేత మనోజ్ తివారీ వ్యాఖ్యానించడమే ఇందుకు ఉదాహరణ అన్నారాయన. విపక్ష పార్టీలన్నీ కలిస్తే లోక్సభ ఎన్నికల్లో తమ గెలుపు కష్టమని బీజేపీ భయపడుతోందన్నారు గోపాల్ రాయ్. ఐఐటి భువనేశ్వర్ లో ఒక అమ్మాయిని వేధించిన ఘటనపై వారణాసిలో విద్యార్థులు నిరసన తెలిపారు. ఐఐటి భువనేశ్వర్ లో ఒక యువ జంట వెళ్తూ ఉండగా 3 వ్యక్తులు వచ్చి తుపాకీని పాయింట్ బ్లాంక్ లో పెట్టి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీనిపై అటు ఒడిశాలోనూ ఇటు వారణాసిలోనూ విద్యార్థి లోకం భగ్గుమంది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బిల్లుల్ని ఆమోదించడం లేదంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ ఆమోదించిన 8 పెండింగ్ బిల్లులపై గవర్నర్ సంతకం చేయట్లేదని కేరళ మంత్రి రాజీవ్ విమర్శించారు. వీటిలో 3 బిల్లులు 2 ఏళ్లకు పైగా గవర్నర్ దగ్గరే పెండింగ్ లో ఉండిపోయాయని, వాస్తవానికి ఈ బిల్లుల్ని రాష్ట్రపతికి పంపాల్సి ఉన్నా జాప్యం చేస్తున్నారని రాజీవ్ తప్పుపట్టారు. ఒకప్పటి మిత్రులు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిన అసోం సీఎం, ఛత్తీస్గఢ్ సీఎం కలుసుకున్నారు. తమ ప్రసంగాలతో సెగలు రగిలించే ఇద్దరు నాయకులు హిమంత బిశ్వ శర్మ, భూపేష్ బఘేల్ షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని చిరునవ్వులం చిందించుకున్నారు. మొహలా మాన్పూర్ జిల్లాలో ఛత్తీస్గఢ్ లో భూపేష్ బఘేల్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అక్కడే బీజేపీ తరపున ఎన్నికల ప్రచారానికి హిమంత బిశ్వ శర్మ కూడా ఛత్తీస్గఢ్ ప్రచారానికి వచ్చారు.